వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు. బాగున్నారా? బాగున్నారా? ఎట్లా ఉన్నారు? వీడియో చూస్తున్నారు కదా, చూడండి. మరి మీరు మంచి లైక్, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కమెంట్స్ పెట్టండి. ముఖ్యంగా మీ కమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీడియో ఎలా ఉందో తెలుసుకోవడానికి. ప్లస్ నేను చెప్తుంది, నేను క్రైస్తత్వము 25 సంవత్సరాలు గడిపానండి క్రైస్తత్వంలో. ఇంకా నేను దేవుళ్ళో కొనసాగుతున్నాను. అయితే నాకు నచ్చంది క్రైస్తత్వంలో ఏమంటే దుర్బోధ విషయం నాకు చాలా నచ్చదండి. ఎప్పుడైనా నాకు దుర్బోధ వీడియోలు కనబడితే నాకు చాలా చిరాకు ఎక్కుతుంది. నేను దానికి కౌంటర్ వీడియోలు చేస్తుంటాను. ఒకవేళ దైవ చిత్తం ఉంటే నా వీడియోస్ మీకు రీచ్ అయితే మీరు విశ్లేషించి దుర్బోధన ఎప్పుడు అంగీకరించకండి. దాన్ని ఖండించడమే మన బాధ్యత. ఎలాగైతే మంచి బోధ మనం చేస్తామో అనేకులు రక్షింపబడాలని దేవుని స్వార్థ ప్రకటిస్తాం, అలాగే దుర్బోధన కూడా ఖండించే బాధ్యత ప్రతి క్రైస్తవుడికి ఉన్నది అని మీరు అర్థం చేసుకోండి ఈరోజు. అయితే నేను ఈ మధ్యన ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే అది పిడి సుందర్రావు, మరి పిఏ స్వామి, మరి ఇంకా ఎవరు విజయప్రసాద్ రెడ్డి అండ్ జేమ్స్, ఈ నలుగురు అసలు వీళ్ళు సేవకులేనా అని ప్రపంచంలో దండిని మొదలుకొని రావులపాలెంలో ఉన్న ఎక్కడి వరకు ఎవరైనా స్వస్థత చేస్తారంటే నాతో పోటీగా నిలబెట్టండి. సవాల్ ఛాలెంజ్ ఇది చెప్తానని వాడు దొంగని నిరూపిస్తాను మీ కళ్ళ ఎదురుగుండా. తెలుగు క్రైస్తవులు ఏంటండి, అతగాడికి వరం ఉందండి అంటారు. ఏ వరం అంటే స్వస్థపరిచే వరం అంట. ఒక తెలుగు అడుగుతానమ్మా, ఒకడికి పెయింటింగ్ వేయడం వచ్చనుకోండి, ఖమ్మంలోనే పెయింటింగ్ వేయగలను కానీ శ్రీకాకుళంలో వీడు పెయింటింగ్ వేయడం రాదా? వీడికి చెప్పరామమ్మా, వస్తుందా? అయితే స్వస్థత వరం ఉన్నటువంటి వాడు చర్చిలో మీటింగ్ లో వరం ఉపయోగిస్తున్నాడు, హాస్పిటల్ గేట్ ముందు టెంట్ వేసేందుకు వరం వాడు. తెలియక అడుగుతున్నాను, చెప్పండి మీ నా జవాబు. సంఘంలో సభలు పెడితే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ హీలింగ్ అంటున్నాడు కదా, ఇక్కడ హాస్పిటల్ గేట్ ముందు టెంట్ వేసే వరం వాడే. రోగులు అక్కడ ఎక్కువ మంది వస్తారుగా. అంటే ఇక్కడ వాడబడుతున్న ఈ వరం అక్కడ ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నావు? ఎవరన్నా మీరు మోసాలు చేస్తారు? మీరు చెప్పండి, సేవకులు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉంటుంటారండి? చాలా మంది ఉంటారు కదా. వరాల మాట పక్కన పెడితే విశ్వాసం ఎక్కడైనా ఒకటేనా కాదా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుచునన్న మాట వరాలున్నోడి దగ్గరే పనిచేద్దా? మీ సంఘాల్లో కూడా పనిచేద్దా? సంఘాల్లో కూడా పనిచేద్దా? మరి సంఘాల్లో కూడా ఈ మాట పనిచేసినప్పుడు ప్రత్యేకంగా వీడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలన్న జ్ఞానం ఎందుకు రావట్లేదు జనాలకే? చేసేవాళ్ళు జిమ్మిక్కులు చేసేవాళ్ళు, ట్రిమిక్కులు చేసేవాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళనిస్తున్నారు సంఘస్థుల్ని? మళ్ళీ ఈ తెర మీదకి ఈ మిరాకిల్స్ అనే ఈ యొక్క వీడియోస్ ఎక్కువైనాయి. మధ్య దయ్యాలు వదలగొట్టడం, ఇంకా కొన్ని విషయాలు అయినా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, పేర్లు పెట్టి పిలవడం, ఇలాంటివన్నీ ఎంత బేకార్ మాట్లాడుతున్నారంటే అసలు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే వీళ్ళందరూ ఎలాంటోలంటే వీళ్ళు పేతురు గ్రంథము 2వ పత్రిక 2వ పేతురు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఒకసారి వాళ్ళు మాటలు మీరు వినండి, తర్వాత మనం డీటెయిల్లోకి వెళ్దాం. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే అక్కడ ఒక విషయం రాయబడి ఉంది. ఇప్పుడు మనం అంతిమ కాలంలో నివసిస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కువగా దెయ్యాల బోధ మనకి వినబడుతూ ఉంటుంది. దేవుని బోధ తక్కువ, దెయ్యాల బోధ ఎక్కువ. ఈ దెయ్యాల బోధ ఎలాగుంటుందంటే దేవుణ్ణి గణపరచకంట, దేవుణ్ణి పక్కన పెట్టి దెయ్యాల బోధ వినిపిస్తూ ఉంటారు. ఈ దెయ్యాల బోధ ఎలా ఉండదంటే 2వ పేతురు గ్రంథం 1వ వచనం, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, వారు ఎలా ఉంటారు? అటువలే మీలో అబద్ధ బోధలు ఉందరు. మీరు తమ్ముని కొనిన ప్రభువు విసర్జించుడు, తమ తానే శీఘ్రముగా నాశనము కలుగుజేయి కొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయంలో రహస్యముగా బోధించెదరు. వీళ్ళు భిన్నాభిప్రాయంలో రహస్యంగా బోధిస్తారండి. వీళ్ళు అబద్ధ ప్రవక్తలు అని బైబిల్ చెప్తుంది. వీళ్ళు అబద్ధ ప్రవక్తలు లేక నిజమైన ప్రవక్తలు కొద్ది నిమిషాల్లోనే మీకు అర్థమవుతుంది. మీరు చూడండి. ఇప్పుడు పిడి సుందర్రావు జ్ఞానము తండ్రి తండ్రి అంటూ ఉంటాడు. ఏమంటున్నాడు తెలుసా? అసలు ఎవరికైనా స్వస్థత వరం ఉంటే నా వద్దకు రండి, నేను ఛాలెంజ్ చేస్తాను, నా వద్ద చెయ్యండి. చెయ్యిపోతే నేను కాల్ వేసి తొక్కేస్తాను, లేకపోతే నా కాల్ కింద దాన్ని దూచేస్తానని. ఏట మాటలండి? బైబిల్ స్వస్థతల కోసం ఏం చెప్తుందండి? యేసు ప్రభు ఏమన్నారు తెలుసా?
మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిజం పొందిన వారికి ఈ సూచక్రియలు ఉంటాయి. వారు దెయ్యాలు వెలగొడతారు, పాములు ఎత్తి పట్టుకుని ఏ ఒక హాని జరగదు, వారు వారు చేయాలి ప్రార్థన చేయడం స్వస్థత పొందెదరు అని ఉంది. మరి దేవుడిచ్చిన వరమే కదా. అలాగే 12 మంది శిష్యులను 10వ అధ్యాయంలో పిలిచి చెప్తాడు అనమాట, మీరు దెయ్యాలు వెలగొట్టండి, స్వస్థత చేయండి, మీరు మరణించి వారిని బ్రతికించండి అన్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తం వరకు మీతో ఉంటాను అన్నాడు. మరి యేసుప్రభు ఇచ్చిన వరాలే కదా అవి. అలాగే 12 12వ అధ్యాయంలో 9వ వచనంలో 4వ వచనం 1వ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం, ఆత్మ ఒకటే, దాని వరాలు అనేకంగా ఉన్నవి అని రాయబడి ఉంది. స్వస్థపరిచే వరం అని క్లియర్గా ఉంది అక్కడ. దెయ్యాలు వెలగొట్టేది, జ్ఞానం వాక్య బోధించేది, మరి ఇవన్నీ వరాల కోసం రాయబడి ఉన్నాయి. బైబిల్ చెప్తుంది కదా, చెప్పింది పట్టుకొని మీరు అలా మాట్లాడితే ఎలాగండి? పిడి సుందర్రావు ఏమంటున్నాడు, వరాలే లేవు, మొదటి సెంచరీలో ఆగిపోయావు అంటున్నాడు. అతను సేవకుడేనా? నీకేమైనా సేవకులాగా అనిపిస్తున్నాడా? నిజం చెప్పండి. నేను పరిశుద్ధాత్మ దేవుడు నాగండి, వరాలు ఆగలేదు, యేసుప్రభు రాకడ వరకు జరుగుతూనే ఉంటాయి, దేవుడి రాజ్యం కట్టింపబడుతూనే ఉంటుంది, దైవరాజ్యం కట్టించబడుతూనే ఉంటుంది. వరాలు ఎలాగ ఆగిపోతాయి? ఏటాగిపోతుంది? స్వార్థ ఆగిపోయిందా? ఏటాగిపోయింది? ఏటాగిపోయింది? రక్షణ ఆగిపోయిందా? వరాలు ఆగిపోయా? ఏది ఆగలేదు. వీళ్ళు దొంగ బోధకులు. ఓకే, నంబర్ 1. 2 పిఏ స్వామి, ఈయనకి ఎవరెవరో వాక్యాలు చెప్పడానికి పిలుస్తుంటారు. అసలు ఈయనకేం బుర్ర బుద్ధి ఉండి ఎలా మాట్లాడుతున్నాడు తెలుసండి? స్వస్థతలు చేస్తేట గందరగోళం సృష్టిస్తున్నారట. ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు? వాళ్ళు ఎక్కడైనా స్వస్థతలు ప్రార్థనలు పెడితే ఎవరికి ఒంట్లో బాగాలేని వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తే స్వస్థత పొందుతున్నారు, దేవుడు లక్షలాది మందిని నమ్ముకుంటున్నారండి. దేవుడు లక్షలాది మందిని ముడుతున్నారు, బాగు చేస్తున్నాడు. ఎన్నో సాక్ష్యాలు విన్నాను, బాగు చేసిన వాళ్ళు, బాగుపడిన వాళ్ళు. మరి వాళ్ళందరూ అబద్ధమై చెప్తున్నారా? ఆడ హాస్పిటల్ దగ్గర పెట్టాలంట. ఇంకోటి అంటాడు హాస్పిటల్ మరి ఇంకెందుకు అన్నాడు. హాస్పిటలే, దేవుడు స్వస్థతే. నమ్మని వారికి హాస్పిటల్, నమ్మిన వారికి దేవుడే స్వస్థపరుస్తాడు. ఇప్పుడు మనకు ఒంట్లో బాగోలేకపోతే మనం దేవుడికి ప్రార్థన చేసుకోమా, ప్రభువా మనం స్వస్థపరచని? అలాగే ప్రార్థన చేయనప్పుడు క్రైస్తవుడు ఎలాగవుతాడండి? స్వస్థపరిచి యెహోవా నేనే, నిర్గమకాండ 12వ అధ్యాయం 20వ వచనం. వీళ్ళు సేవకులైన ఈ పిఏ స్వామి, ఈ పిడి సుందర్రావు, తర్వాత ఇంకోటి ఏమంటండి విపి రెడ్డి ఏంటి మాట్లాడతారో ఆడికే తెలీదు. విశ్వాసమే స్వస్థపరచను, వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? విశ్వాసం నీకు ఉండాలి, ఎదుటోడికి పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే కార్యం జరుగుతుంది. మనం ప్రార్థన చేసుకున్నా స్వస్థత పొందుతాం, ఇంకోళ్ళు చేసినా స్వస్థం. రకాలు ఉంటాయి స్వస్థాలు. మరి యేసుప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళారండి? విశ్వాసంతో ఇంట్లో ఉండిపోయి సరిపోయినా. యేసుప్రభు ఎందుకు వెళ్ళా? అపోజిట్ పౌలు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఆయన ప్రార్థన చేస్తేనే బాగుపడాలా? పేతురు గారు ప్రార్థన చేస్తేనే బాగుపడాలా? ఎందుకు వెళ్ళాలి? విశ్వాసం ఉంటే ప్రార్థన చేసుకుంటే అయిపోదు. ఏట్ మాట్లాడతారండి? దేవుని రాజ్యము ఆశ్చర్య అద్భుత క్రియలతో కూడున్నది. అది లేకుండా కేవలం వాక్యం ద్వారా రెండు ఉండాలా. రెయిన్ పట్టీల మీద నడిచినట్లు దేవుని వాక్యంలో శక్తి ఉంటుంది. అద్భుత ఆశ్చర్యక్రియలు ఒక పట్టి, రెండో పట్టి వాక్యంలో ఇమిడి ఉన్న శక్తి, అది దైవరాజ్యం కట్టించబడుతుంది. అద్భుత పాత్ర లేవా? ధాన్య గ్రంథంలో చేయలేదా? మరి కుష్ఠవ్యాధి నయమానికి దేవుడు బాగు చేయలేదా? సారిపెద్ద కొడుకుని చచ్చిపోయిన బాగు చేయలేదా దేవుడు? మరి హిజ్కియాని స్వస్థపరచలేదా? పాత నిబంధన కొత్త నిబంధనలో మరి పేతురు గారు బాగు చేయలేదా? కుంటోడిని బాగు చేయలేదా? పౌలు బాగు చేయలేదా? ఐతుకి చచ్చిపోయి మెడ ఇరిపోతే బాగు చేయలేదా? వాళ్ళందరినీ బాగు చేయలేదా? దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? యేసుప్రభు దెయ్యాలు వెళ్ళగొట్టలే. ఎక్కడ ఆగిపోయేవి? నాకంటే గొప్ప క్రియలు చేస్తామని 12వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పారు. 12వ అధ్యాయం యోహాను సువార్త 12. నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప క్రియలు చేస్తారు. బైబిల్ చదివారు అసలు? ఇలాంటి మూర్ఖుల జేమ్స్ అంటున్నాడు, కెనెత్ హెగిన్ అట దొంగ సువార్త ఇచ్చాడు. దొంగ సువార్త ఆయన తేలే, నువ్వు దొంగ సువార్త. మీరు ఏటి నమ్మారు? దేవుడికి ఏటి నమ్మారు? కేవలం వాక్యం నమ్మారు, కానీ దేవుని ఆశ్చర్యక్రియలు అద్భుత క్రియలు మీరు నమ్మలేదు. మీ దగ్గరికి ఎవరైనా ఒంట్లో బాగోలేని వస్తే మీరు ప్రార్థన చెయ్యరు. ఎందుకంటే మీకు ఆ వరాలు లేవు. మీరు దేవుని రాజ్యాన్ని పనికిరారని నేను చెప్తున్నాను. ఎవరైతే క్రైస్తవులు నా మాట వింటున్నారో వీళ్ళు దొంగ బోధకాన్ని మొదలయ్యండి, లేదా మీరు కూడా నశించిపోతారు. ఖచ్చితంగా నశించిపోతారని నేను చెప్తున్నాను.
ఏమైనా పరిశుద్ధాత్మ దేవుడితో మేము నడట్లేదా? మాకు తెలియదా? మా సంఘాలకి ఒంట్లో బాగోలేని వాళ్ళు రావట్లేదా? మా సంఘాలు దేలు పెట్టిన వాళ్ళు రావట్లేదా? వాళ్ళందరూ ప్రార్థన చేస్తే పోవట్లేదా? వాళ్ళు బాగుపడట్లేదా? విడుదల కలిగిన దేవుడు నమ్ముకోవట్లేదా? లేదు అంటారు. ఏట్లేదు, అన్నీ ఉన్నాయి. ఈ దొంగ బోధకులు వీళ్ళ దగ్గర డబ్బు ఉంది, అహంకారం ఉంది, అహంకారంతో మాట్లాడుతున్నప్పుడు ఒక సేవకుడు చాలా మంచి మాటలు చెప్పాడు. ఆయన మాటలు వినండి. చూడండి, మీరే చూశారు కదా. ఒకడేమో స్వస్థత వరముందన్న అన్నవాడు నా దగ్గరికి రావాలి, వస్తే వాడు దొంగని నిరూపిస్తా అని సవాలు విసురుతూ విర్రవీగుతున్నాడు స్టేజ్ మీద, మీరు చూసిన దానిలో. మరొకడేమో హాస్పిటల్ ముందు టెంట్ వేసి స్వస్థత వరం వాడలేం అని విర్రవీగుతూ కేకలేస్తున్నాడు మరొక ఆయన. తర్వాత ఇంకొక ఆయన ఏంటంటే, విశ్వాసం ఉంటే ప్రార్థన చేయించుకుంటూ వీడి దగ్గరికి ఎందుకు రావాలి అంటే, వరములకి వేరేంది కదా విశ్వాసవరం. కాబట్టి విశ్వాసం ఉంటే ఏంటట, ప్రార్థన చేయుటకు వీడి దగ్గరికి ఎందుకు రావాలి, మీ విశ్వాసులను మీరు ఎందుకు పంపిస్తున్నారు అని అడుగుతున్నాడు. అంటే స్వస్థవరం కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళొద్దని ఈయనకి తెలియదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:9 ప్రకారంగా విశ్వాసం అనేది ఒక వరము అనేది వీడికి తెలియదు. ఆ విశ్వాసాన్ని కలిగించేవాడు కూడా పరిశుద్ధాత్ముడని ఎఫెసీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో వ్రాయబడింది కూడా వీనికి తెలియదు. క్షమించండి, వీడన్నానే ఏమనుకోకండి, క్షమించండి. ఈయనకు తెలియదు, ఎందుకంటే ఆయన నా సహోదరుడు కనుక నేను ప్రేమించాలి, కానీ ఈయనకి తెలియదు. కాబట్టి ప్రియమేటి వాళ్ళారా, తర్వాత మరొకడేమో ఏమంటున్నాడు, మిరకల్స్ని దుర్బోధలు అని అరుస్తున్నాడు. మిరకల్స్ విషయం చెప్తూ, ఎక్కడైనా మంచి ఫలములు ఈ వీడియోలో కనిపిస్తున్నాయా? సహోదరుని ద్వేషించే ఫలములు కనిపిస్తున్నాయా? సహోదరుని ప్రేమించే ఫలములు కనిపిస్తున్నాయా? పరిశుద్ధాత్మని ద్వేషించే ఫలములు కనబడుతున్నాయా? పరిశుద్ధాత్మని ఆయన వరములను అంగీకరించే ఫలములు కనబడుతున్నాయా? చూడండి, వీళ్ళ మాటల్లో ఎక్కడైనా సహోదరుని ప్రేమ కనబడుతుందా? తగ్గింపుతల కనబడుతుందా? ఏమండి? సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఇలాంటి దొంగ బోధలకు హరికట్టాలా, ఇలాంటి వాళ్ళకి దగ్గర రానివ్వకూడదు. ఇలాంటి వాళ్ళు వీడియోలు వస్తే వాక్యం కామెంట్ పెట్టాలి, కామెంట్ పెట్టి ఒరే దొంగనయాలని పెట్టాలి. ఇలాంటి వాళ్ళని మీరు దొంగ బోధకులు. 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం, నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచి వాడు చెయ్యును. వాడు వాటి కంటే మరీ గొప్ప అతడు చేయనని నిశ్చయముగా చెప్పుచాను. నా యందు విశ్వాసం ఉంచి నా గొప్ప కార్యాలు చేయను, వాటికంటే గొప్ప కార్యాలు చేయను, ఇంకా చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. నా నామంలో అద్భుత ఆశ్చర్య క్రియలు చేస్తారు, నన్ను మహిమపరుస్తారని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు వెళ్ళిపోతే ఇచ్చిన వరం అది. ఈరోజు కొంతమంది దగ్గరికి దేవుడు ఆ వరం ఇచ్చాడు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ద్వారా ప్రజలు రక్షణ పొందుతున్నారు, వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు. మీకు వచ్చే సమస్య ఏంటి? మీరు దేవుని రాజ్యంలో మీరు చీడ పురుగులు లాంటి వాళ్ళు. మీరు ఈ నలుగురు సేవకులే కాదు, నా దృష్టిలో వీళ్ళు చీడ పురుగులు. ఇంకోళ్ళు అంటున్నారు, వీళ్ళు ఏ సంఘాలు నడుపుతున్నారు, వీళ్ళ సంఘాల్లో స్వస్థలు జరగట్లే, వీళ్ళ సంఘాల్లో ఆ దేవుని మహిమ ఏమి కనబడట్లే. ఏదో పనికిరాని వాక్యాలు అక్కడెక్కడ చెప్పుకొని టైం పాస్ చేసుకునే రకాలు. అసలు యేసుక్రీస్తు దేవుడనే నమ్మరు వీళ్ళు. దేవుడని నమ్మరు కాబట్టి ఆయన ఇచ్చిన మహిమలు కూడా వీళ్ళకి తెలియదు. అదండి అసలు సంగతి. కొంతమంది క్రీస్తు సంఘం ఆయన దేవుడనే నమ్మరు. మరి కొంతమంది ఉన్నారు, ఈ జాన్ బొంగూరు లాంటి యేసుప్రభు దేవుడని నమ్మరు. కొంతమంది ఉన్నారు దేవుడిని నమ్మని వారు. మరి దేవుడని నమ్మని వాళ్ళకి ఎలాంటి అద్భుత ఆశ్చర్యాలు జరుగుతాయి చెప్పండి? చేసేదే యేసుప్రభు, ఆయనకే నమ్మట్లేదు వాళ్ళు. కాబట్టి ప్రేక్షకులారా, ఈ నలుగురు దొంగ బోధకులు మీ ఎదురుగా పెట్టాను, మీరే పరిశీలించి చెప్పండి. వీళ్ళు దొంగ బోధకులు అవునా కాదా? ఎస్ ఆర్ నో మీ కమెంట్ పెట్టండి. మీరు కమెంట్ పెట్టకపోతే మీరు కూడా కొట్టుకుపోతారు ఈ సముద్రంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాంటి దొంగ బోధనలు అరికట్టడానికి నేను వీడియోలు చేస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ మీకు నిజంగా నేను చెప్పింది రైట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టండి, లేదా అంటే ఒక కమెంట్ పెట్టండి. మళ్ళొక వీడియోతో కలుసుకుందాం. జై హింద్.